అంతకంటే ఎక్కువైన ప్రవర్తన ఉండాలి మన దగ్గర. కానీ మన దగ్గర ఎవడు అసలే లోపించినట్టుగా కనబడుతుంది ఈ రోజుల్లో. మీరు కొంచెం ఆలోచించండి ప్రియులారా. ఏది వాక్యానుసారం జీవితం ప్రాముఖ్యమండి. ఆడికి అంత జ్ఞానం ఉందో కనుక మా హీరో మా వైపు ఉంటుందిలేండి. మా విశాఖపట్నంలో అతను ఇవ్వండి అనంత జ్ఞానం అంట. దేవుని కంటే అధికమైన జ్ఞానం జీవితం బాగుండదు. అతను జ్ఞానవంతుడని తొంగలో ఎవడు భుజాన్ని వేసుకొని ప్రియులు ఊరేగుతారే. జీవితం అవసరం లేదా? ఒకడు అంటాడు జీవితం తప్ప లేదండి, ఆయన ఎలా బతికినా నాకు అనవసరం, అతని బోధ నాకు నచ్చింది అన్నాడు. మంచిది, చాలా యోగ్యుడివే. అయితే ఒక్క మాట విను. మంచి యాపిల్ కాయ కుష్టు కురుపులు రసులు ఏవండి చీము రక్తంతో చేతులతో నీకు అందిస్తాడు, తింటావా? ఏం యాపిల్ కాయ తప్పు చేసిందా? అది చాలా రుచిగా ఉన్న యాపిల్ కాయే. ఏమండి చాలా రుచిగా ఉన్న యాపిల్ కాయే. కాకపోతే కుష్టు కురుపులతో ఉన్నవాడు చేతిలోంచి ఇస్తున్నాను, నువ్వు వద్దంటున్నావు. మరి నీకు ఆడి జీవితం ఎలాగున్నా పర్వాలేదు, బోధ మాకు నచ్చిందని లాజిక్ వాడుతున్నావే. మరి ఈ లాజిక్ పనిచేయదా నీ దగ్గర? క్రైస్తవ సేవకుడు అంటే లైఫ్ అండ్ మినిస్ట్రీ ఈ రెండు కలిసి ఉంటేనే సేవకుడు. జీవితము పరిచర్య రెండు బాగుంటేనే సేవకుడు. పరిచర్య బాగుంటుంది, జీవితం ఎట్లుంటే అట్లుంటుంది. ఒక పిల్లాన్ని వదులుతాడు, మరో పిల్లాన్ని ఆడతాడు. ఒక పిల్లాన్ని వదులుతాడు, మరొక పిల్లంతో బతుకుతాడు. ఇది ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారం ఉంటాడు. ఆ జీవితం మాకు పని లేదండి, సేవ మాకు బాగుంటే చాలు అనుకుంటున్నావంటే నీ క్రైస్తవ్యములో మౌలిక పాఠాలే నీకు అర్థం కాలేదు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైఫ్, నాట్ మినిస్ట్రీ. దేవుడు లక్ష్య పెట్టేది నీ జీవితం తప్ప నీ పరిచర్య కాదు. జీవితం బాగుంటే పరిచర్య అదే బాగుంటుంది. ముందే చెప్పేశాను అన్నమాట. ఇప్పుడు సేవకులైన అన్నయ్యల ఏంటి మన ప్రవర్తన? ఎలాంటి క్యారెక్టర్ తయారైంది మన లోపల? క్యారెక్టర్ తయారవ్వాలంటే దేవుడు ముందు మనలో పని చెయ్యాలి. సేవ జరగాలంటే దేవుడు మన ద్వారా పని చెయ్యాలి. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, మనలో పని చేయని దేవుడు మన ద్వారా పని చేయలేడు. నీలో పనిచేయని దేవుడు నీ ద్వారా పని చేయడు. నీలో పనిచేసి నీలో క్యారెక్టర్ని డెవలప్ చేయని దేవుడు నీ ద్వారా తన మినిస్ట్రీని డెవలప్ చేసుకోలేడు. సేవకులు ఈ విషయాలన్నీ వదిలిపెట్టేస్తున్నాం. కొంచెం గుండె పొరల్లో దాగి ఉన్న ఈ దౌర్భాగ్యతలోంచి మనం బయటపడాల్సిన రోజుల్లోకి వచ్చాము అనిపిస్తుంది. ముందే మనం అనుకున్నాం కదా, చచ్చినోళ్ళతో మనం ఎందుకు చావలేదు, ఇంకా ఎందుకు బతికున్నామనంటే మన ద్వారా దేవుడు ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. ఆ పని ఆయన చెయ్యాలంటే ముందు మనలో ఆయన పని చెయ్యాలి. దేవా, నీవెన్ని ఆధిక్యతలు ఇచ్చిన అహంకారం లేని ప్రవర్తనివ్వా. నేను ఎన్ని అపాయాల్లో ఉన్న పగ సాధించిన ప్రవర్తన నా క్యారెక్టర్ కావాలి ప్రభా. ముందు అన్నదమ్ములారా ఆలకించండి ఒక్కసారి, ఇంకెక్కువ వివరించలేను.